గంధమల్ల చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కాకుండా వేరే ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయో నిరూపించాలని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిదె భిక్షమయ్య గౌడ్పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గంధమల్ల చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ద్వారా గోదావరి జలాలు కాకుండా వేరే ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయో నిరూపించాలని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలే ఈరోజు ఆలేరుకు దిక్కుగా మారాయని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, లేనిపోని అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, కౌన్సిలర్ బేతి రాములు, బీఆర్ఎస్ నాయకులు కందుల శంకర్, కోటగిరి పాండరి, జూకంటి పెద్ద ఉప్పలయ్య, చిన్న ఉప్పలయ్య, పత్తి వెంకటేష్, రచ్చరాం, నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంధమల్లకు వచ్చి పెద్దవాగులకు రావడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఆలేరు నియోజకవర్గానికి వస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి ఆయనే ప్రెస్ మీట్లో చెప్తే దాన్ని ఉద్దేశించి ఆలేరు నాయకులు తోకా తొండెం లేకుండా, వాళ్ళకి అవగాహన లేకుండా నాయకులు మాట్లాడిర్రు. మరి అది అవగాహన ఉండి దాని మీద కనీసం తెలిసి ఉండి మాట్లాడితే నువ్వేదైనా తప్పును చూపిస్తే బాగుంటుంది. కానీ ఒక ఆయనేమో అసలు 8 మండలాలు మొత్తం నియోజకవర్గం మొత్తం 90% చెరువులు నింపినా అని ఒక ఆయన చెప్తాడు. అసలు నింపినా అన్నావు కదా, మరి ఏ చెరువు నింపినావు? ఒక చెరువు కాడికి పోదాం రండి. మీరు ఆలేరుకు రమ్మన్నారు కదా, నింపిన చెరువు కాడికి పోతే అయిపోతుంది కదా. నువ్వు ఏ చెరువులకు నీళ్ళు పట్టుకొచ్చిన వాటిని అనేది, ఆ కాలువల గురించి కానీ, ఆ నీళ్ళు ఏ చెరువులకు వస్తాయి అనేది గురించి కానీ పూర్తిగా అవగాహన లేని, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు. అది ఖబర్దార్, అది మీరు వదిలేయాలి. నిన్న చేసి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో అనుచిత వ్యాఖ్యలు, గౌరవం లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఎప్పుడైనా నువ్వు దాని మీద అవగాహన ఉంటే నువ్వు ఏం మాట్లాడినావో ఒకసారి ఆలోచించుకో. 2 చెరువులు నింపడానికి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు కొలన్పాక వాస్తవులు, కొలన్పాకలు అవి జరిగిందా లేదా అనేది కొలన్పాక జనాలు గమనిస్తలేరా, రాఘోపురం జనాలు గమనిస్తలేరా అని చెప్పేసి వాళ్ళు ఒకసారి వాళ్ళ ముందు కనుక్కోవాలని చెప్పి చెప్తున్నా. ఈ యొక్క తోకాతొండం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడి మేమేదో మాట్లాడినామనిపించుకుంటే కాదు. ఇక్కడ ఏం చేయలేదు కదా ఆయన 9 నెలల్లో. ఏడ కాలువ తవ్విండు, ఏడ తట్టెడు మట్టి పోసిండు, ఎన్నో చూపించాలి. ఆయన గేట్ ఓపెన్ చేసింది ఈ కాళేశ్వరం జలాలదే కాదని నిరూపించగలడా వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా? మీ పత్రిక ముఖంగా ఎక్కడైతే గంధమల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయో ఆ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయో చూపించాలి. ఒక నాయకుడు అంటాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎక్కడి నుండి వస్తాయి నీళ్ళు అనేది కూడా కనీసము అంటే వాళ్ళ ఎమ్మెల్యేకి తెలియదా, ఈ నాయకులకు తెలియదా? తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా ఇలా కాళేశ్వరం గోదావరి ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్ళు చూపిస్తావా? మీరు చూపించాలి. మీరే అన్నారు గత 5 సంవత్సరాలుగా కొలన్పాక వాగు దరిదాపుగా జూన్లో స్టార్ట్ అయితే ఫిబ్రవరి దాకా వాగు వారినటువంటి పరిస్థితి. ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం జలాలు ఎత్తిపోయడం లేటు కావడం వల్ల ఇలా అక్కడ ఉన్న రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల రైతుల నినాదాలకు తలొగ్గి ఇలా లేటుగా మల్లన్న సాగర్ కానీ అక్కడున్న ప్రాజెక్టులు నింపడం ద్వారా ఆ నీళ్లు రావడం వల్ల నిండిన తర్వాత ఆ నీళ్లను ఇలా నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరువు వచ్చింది కాబట్టి ఆ కాళేశ్వరం జలాలు ఇవాళ మన ఆలేరు ప్రాంతానికి దిక్కుగా మారినాయి. ఆ నీళ్ళు వదిలేది ఒప్పుకోక కృతజ్ఞత చెప్పాలి. సరే, నా నీళ్ళు వదలడానికి నువ్వు కృషి చేసినావు, దానికైనా నీ చేసిన దానికి నువ్వు చెప్పుకో, కానీ చెయ్యని దానికి లేనిపోని మీ కార్యకర్తలకు అబద్ధాలని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా ఆలేరు ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. వాస్తవాలను ప్రజలకు చెప్పు. ఇవాళ ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నాడు కేసీఆర్. ఒకటే మాటలో చెప్పిండు, మనిషికి 32 పనులు ఉంటాయి, 1-2 పనులు ఖరాబ్ అయితే ఉన్న 32 పనులు ఊడగొట్టుకుంటామని. మేడిగడ్డ కాడ 2 పిల్లర్లు కుంగొచ్చు, వాటిని రిపేర్ చేయకుండా కేసీఆర్కి ఏదైతే నీళ్ళ మీద పేరు వచ్చిందో, కరెంటు మీద పేరు వచ్చిందో వాటి మీద ఏదోటి లేనిపోని కమిషన్లు వేసి రకరకాల బదనాలు చేస్తా అనుకున్నాడు. అతనికే ఏమో అంటారు